హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కోఠారి వాణి చలపతిరావు గారు రచించిన నారాయణమ్మ కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. యాంత్రిక యుగంలో మనిషి నడుస్తున్న రోబోట్. ఈ జెట్ స్పీడ్ కాలంలో మనిషి ఎక్కుపెట్టిన విల్లు. నవ నాగరిక జీవితంలో మనిషి ఒక షోకేష్ బొమ్మ. అందుకే అతనికి సాటి మనిషి గురించి ఆలోచించటానికి సమయం దొరకటం లేదు. తనలోకి తాను తొంగి చూసుకొని తనేమిటో విశ్లేషణ చేసుకోవటానికి ఓపిక ఉండటం లేదు ఎవరికి. పార్వతమ్మ గారు మంచాన పడి నెల రోజులు కావస్తుంది. ఆవిడకు 78వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. అయినా వెనుకటి బలంతో నిన్న మొన్నటి దాకా మనిషి గట్టిగానే ఉండేది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇల్లంతా తిరిగి తన పనులు తానే చేసుకునేది. అలాంటి ఆవిడకి ఇప్పుడు పక్షవాతం వచ్చింది. కాలు చెయ్యి రెండూ పడిపోయాయి. మాట కూడా నంగిగా వస్తుంది. ఆవిడ పరిస్థితి చూసి కోడలు సుశీలకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఉదయం 10 గంటలు అయ్యేసరికి భర్త బ్యాంకు, తను సెక్రటరియట్కు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే గాని ఇల్లు గడవని సగటు సంసారం వాళ్ళది. ఫస్ట్ అయ్యేసరికి 2 జీతాలు ఇంటికొచ్చినా నెలసరి బడ్జెట్ను బ్యాలెన్స్ తప్పకుండా నడిపిస్తేనే పట్టాల మీద సక్రమంగా నడిచే బతుకుబండి అది. అలాంటి బండి అకస్మాత్తుగా ఒక్కొక్క కుదుపుతో గోతిలో పడిపోతుంది. పార్వతమ్మ మంచం పట్టడంతో ఖర్చులు పెరగటం మాట అలా ఉంచి అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఆవిడ సంగతి ఎలా అన్నది పెద్ద సమస్య అయింది. ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో పడిపోయారు సుశీల, ఆమె భర్త. నేను ఆఫీస్కి వెళ్తే మీ అమ్మగారి సంగతి ఎలానండి అని దీనంగా ప్రశ్నించింది సుశీల. ఎవరైనా మనిషి దొరుకుతుందేమో కనుక్కో అన్నాడు రామారావు. ఈ పట్టణంలో, అది ఈ రోజుల్లో, మంచాన పడ్డ రోగి మలమూత్రాలను ఎత్తిపోసే పనికి ఎవరొప్పుకుంటారండి? మీరు ఏ కాలంలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు? మన పని మనిషిని చూస్తున్నాంగా. 2 రోజులు పనికొస్తే 4 రోజులు మానేస్తుంది. కంచాల్లో ఎంగిలి మెతుకులు ఉంటే కడగనంటుంది. తను వచ్చేసరికి వేడి నీళ్లల్లో సర్పేసి బట్టలు నానబెట్టి ఉంచాలని, లేకుంటే చెమట వాసన వస్తాయని నసుగుతుంది. మోరీ నిండిందే అంటే ఆ గలీజు పని నేను చేయనంటుంది. పని మనుషులు కూడా ఇలా మోడర్న్గా మారిపోతున్న ఈ రోజుల్లో. సుశీల ఇంకా ఏదో అనబోతుండగా తలుపు శబ్దమైంది. ఎవరో చూడు అన్నాడు రామారావు. సుశీల తలుపు తీసింది. ఎదురుగా ఓ నడి వయస్సు స్త్రీ నిల్చొని ఉండటం కనిపించింది. ఆమె నేత చీర కట్టుకొని పుట్టగూచి పెట్టి పైకి దూపింది. పొడవాటి పాపిడి తీసి నున్నగా నూనె రాసి తలదువ్వి కొప్పు పెట్టింది. పళ్ళన్నీ కనిపించేలాగా ముఖమంతా నవ్వు పులుముకొని నవ్వుతూ ఉంటే చూడగానే మంచి మనిషి అనే అభిప్రాయం కలుగుతుంది. ఎవరు అడిగింది సుశీల. నా పేరు నారాయణమ్మ. అదిగో మీ ఇంటి ఎదురుగా కనిపిస్తున్నదే ఆ రేకుల ఇల్లే మాది. రోజు పొద్దున్నే తులసికోట దగ్గర పూజ చేస్తూ ఓ పెద్ద మనిషి, మీ అత్తగారు అనుకుంటాను, కనిపించేది. ఈ మధ్య కనిపించటం లేదని అడిగితే ఎవరో అన్నారు మంచాన పడింది అని. రోజు చూస్తుంటానుగా. మీ పెనిమిటి పిల్లలు అంతా బయటికి పోతూ ఉంటారు. ఇంట్లో ఎవ్వరూ లేకుంటే ఆ ముసలమ్మ గారి గతి ఏమిటా అని రోజు ఆలోచించేదాన్ని. నేను పొద్దస్తమానం ఖాళీగా ఇంట్లో పడుంటాను. కొడుకు రిక్షా తొక్కుతాడు, కోడలు పాచి పని చేస్తుంది 4 ఇళ్లల్లో. చేద్దామంటే నాకేం పని ఉండదు. అయినా అస్తమానం అదో ఇదో సవరిస్తూ ఉంటాను. ఏమీ తోచక సాయంత్రం గుళ్ళో రోజు అయ్యగారి పురాణం వింటాను. వెళ్ళి అక్కడ కూర్చుంటాను. అదయ్యాక అందరం కలిసి భజన చేస్తాం. ఏదో కాలక్షేపం కోసం అనుకోండి. మొన్న పురాణం చెబుతూ అయ్యగారు చేతకాని వాళ్లకు సహాయం చేస్తే పుణ్యమని, మనం చేసిన పుణ్యమే మనల్ని కాపాడుతుందని అన్నారు. పుణ్యం మాట అటుండనీయండి. అది కాక రాకపోయినా పర్వాలేదు. ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటం కన్నా పెద్దమ్మగారి దగ్గర పడుంటే ఆమెకు నాకు కాలక్షేపం అవుతుంది కదా అని ఇలా వచ్చాను అంది నారాయణమ్మ నిండుగా నవ్వుతూ. సుశీల, రామారావులు ఆశ్చర్యంతో ముఖాముఖాలు చూసుకున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులున్నారా అనిపించింది వాళ్ళకి. తమ మనసులోని మాటను మంచాన పడ్డ ఆ ముసలమ్మ అవసరాన్ని గుర్తించి అడగకుండానే ఆ భగవంతుడు నారాయణమ్మను ఈ విధంగా పంపించాడా అనిపించింది. నారాయణమ్మ అని పిలవకుండానే వచ్చి గుమ్మంలో నుంచొని సహాయం చేస్తానంటున్నావు. నిజంగా ఆ దేవుడే నిన్ను పంపించాడనిపిస్తుంది. ఇప్పుడు నీలాంటి మనిషి అవసరం మాకు చాలా ఉంది. కానీ మంచాన పడ్డ మనిషి అంటే తెలుసుగా, మలమూత్రాలు కూడా మంచంలోనే. మరి అవి
ఎత్తాలంటే నీకు అంటూ నసిగింది సుశీల. నాకేమీ అసహ్యం లేదు. మనిషికి మనిషి అవసరపడేది ఇలాంటప్పుడే గదమ్మా. మంచిగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఆ అమ్మ చేయించుకోమన్నా చేయించుకోదే. మనం మనిషి జన్మ ఎత్తామని నిరూపించుకోవాల్సింది ఇలాంటి సమయాల్లోనేగా. అదీ కాక ఆ పెద్ద మనిషి బతికినన్ని రోజులు ఎలా బతికిది కదా. అలా చివరి దశలో ఉన్న వాళ్లకు సేవ చేస్తే భగవంతుడు తనకు పూజలు చేసిన దానికన్నా ఎక్కువ సంతోషపడతాడు అంది నారాయణమ్మ. సుశీల, రామారావు నోరు తెరుచుకొని అలాగే నారాయణమ్మ మాటలు విన్నారు. మట్టిలో మాణిక్యం ఎక్కడి నుంచి వచ్చింది? స్లమ్ ఏరియాలో నుంచి వచ్చిన నారాయణమ్మలో ఇంతటి సంస్కారం ఎలా సాధ్యం? పూర్వజన్మ సుకృతమా, లేకుంటే మాటల్లో ఉచ్చారణలో ఆ స్పష్టత ఎలా వస్తుంది? మనస్సు నిండా అంత అభిమానం, కళ్ళ నిండా మంచితనం మామూలు మనిషికి, స్వార్థజీవి అయిన మనిషికి ఎలా లభిస్తాయి? ఏం చదువుకున్నావు నువ్వు? సందేహంగా ప్రశ్నించాడు రామారావు. అయ్యో, నా చదివే అడుగుతున్నారు? వానాకాలం చదువు. వీధి బడిలో 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. బళ్ళో చదువుకున్నా, పెద్దయ్యాక నేను గుళ్ళో చదువుకున్నదే ఎక్కువ బాబుగారు. పూజారి గారు ఎన్నెన్ని మంచి విషయాలు చెబుతారని, మనిషి పుట్టినందుకు ఎలా బతకాలో, ఎలా బతకకూడదు అన్నీ చెప్తారాయన. అయినా బాబుగారు, చదువుకోవటానికి బడికెళితే అక్కడ వాళ్ళు నేర్పించేది మొదట అక్షరాలు, ఆ తర్వాత పుస్తకాల్లో ఏది రాసుంటే అదేగా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చదవటానికి మనుషుల మధ్య కలిసి బతికితే చాలు, అది అర్థమైపోతుంది అంది నారాయణమ్మ. మామూలు మాటల్లోని ఎంత గొప్ప జీవిత సత్యం చెప్పింది ఈమె అనుకున్నారు వారు ఆశ్చర్యంగా. ఆఫీస్కి వెళ్తామని తయారంటున్నారు. మీరు వెళ్ళండి, పెద్దమ్మగారిని నేను చూసుకుంటాను. ఆమెకు పెట్టాల్సిన ఆహారం, బట్టలు గదిలో పెట్టి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళండి అంది నారాయణమ్మ. నారాయణమ్మ, మరి నీ జీతం? నసిగింది సుశీల. బాలేవారే అమ్మగారు, డబ్బులు నాకెందుకు, నేనేం చేసుకును. అయినా ఉట్టిగా చేయించుకోవటం మీకు ఇష్టం ఉండదు గనక ఆ అమ్మతో పాటు నాకు ఇంత అన్నం పెట్టి కట్టుకోవటానికి ఓ 2 చీరలు ఇవ్వండి. ఇక్కడే ఆ అమ్మ సేవ చేసుకుంటూ పడి ఉంటానుంది నారాయణమ్మ. కులంలో, స్థితిగతుల్లో తమకంటే తక్కువైన, సంస్కారంలో ఎక్కువైన నారాయణమ్మకు చేతులెట్టి నమస్కారం చేయాలనిపించిన ఏదో హోదా, ఎక్కువ తక్కువ తారతమ్యం అడ్డొచ్చి ఆగిపోయారు సుశీల, రామారావులు. ఎత్తైన అరుగు మీద కూర్చొని బొగ్గుతో గిసా గిసా పళ్ళు తోముతుంది నారాయణమ్మ. మధ్య మధ్య గాండ్రించి ఉమ్మేస్తూ భయంకరమైన శబ్దాలు చేస్తుంది. నారాయణమ్మ, ముఖం కడగటం అయ్యిందా? ఇదిగో టీ అని పెద్ద గ్లాసుడు టీ తెచ్చి అరుగు మీద పెట్టి వెళ్ళింది సుశీల. 2 చేతులతో గ్లాసు పట్టుకుని ఉఫ్ఫు 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 మని ఊదుకుంటూ ఉదయాన్నే వేడి వేడి టీ తాగటంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నది నారాయణమ్మ. ఆ తర్వాత అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడికి చేతులు జోడించి నమస్కారం చేసి 2 చెంపలు టపా టపా వాయించుకుంది. చీర కుచ్చుళ్ళు సవరించుకొని చెంగులు పైకి దూపుకుని ఇక తన దినచర్యలో మునిగిపోయిందామె. లేచారా పెద్దమ్మగారు? అప్పుడే లేచారే ఇవాళ? ముఖం కడుక్కొందురు. లేవండి. బెడ్ ప్యాన్ పట్టనా? బెడ్ ప్యాన్ పట్టి తిరిగి దాన్ని శుభ్రం చేసి సందున పెట్టి చేతులు కడుక్కునొచ్చింది నారాయణమ్మ. ఆ తర్వాత పార్వతమ్మ వీపు మీదకి ఒక చెయ్యి, భుజం మీదకి మరొక చెయ్యి పోనిచ్చి లేపి పైకి జరిపి దిండుకు ఆనించి కూర్చోబెట్టింది. బ్రష్ మీద పేస్ట్ వేసి ముఖం కడిగించి నూనె రాసి తలదువ్వి జడ అల్లి ముడివేసింది. డెట్టాలు వేసిన వేడి వేడి నీళ్లతో ఒళ్ళంతా తుడిచి పౌడర్ వేసి జరీ అంచు ఉన్న మాధవరం చీర కట్టింది. సుశీల పార్వతమ్మ కోసం 2 ఇడ్లీలు బోర్నవిటా తీసుకొచ్చి ఇస్తే స్పూన్తో వాటిని తినిపించింది మెల్లగా. ఆ తర్వాత నారాయణమ్మ కూడా టిఫిన్ పెట్టింది సుశీల. పనులన్నీ ముగించుకొని వచ్చి పార్వతమ్మ పక్కన కూర్చుంటే ఆమె నారాయణమ్మ అంటూ నంగిగా పిలిచి ఏదో సైగ చేసింది. ఏమిటి? పుస్తకం చదివి వినిపించాలా? వినిపిస్తాలేండి. మీకు నాకు ఇక పనేముంది? నేను చదువుతుంటాను, మీరు వింటూ పడుకోండి. నిన్న పూజారి గారు కార్తీక పురాణం ఇచ్చారు. ఈ మాసంలో అది చదివినా పుణ్యమట గదా అని పురాణం పుస్తకం తెచ్చి పేజీలు తిప్పింది. చదవటానికి ముందు ఏదో సందేహం వచ్చి ఆగిపోతూ, అమ్మగారు, ఏదో చదువుతాని గాని అంత బాగా రాదు. అక్కడక్కడ తప్పులు కూడా చదువుతున్నానేమో. నేను చదివేది మీకు అర్థమవుతుందా అని ప్రశ్నించింది నారాయణమ్మ. బాగా చదువుతున్నావన్నట్లు తలూపుతూ తన ప్రశంసలు తెలియజేసింది పార్వతమ్మ. నారాయణమ్మ వచ్చినప్పటి నుంచి ఆమెకు మంచి కాలక్షేపంగా ఉంది. ఇంతకుముందు మంచానికి అంటుకుపోయి పొద్దుపోక విసుగొచ్చేది. అలాంటిది అస్తమానం తన్ని కనిపెట్టుకుని ఉంటూ ఏమాత్రం విసుగు విరామం లేకుండా సేవ చేస్తున్న నారాయణమ్మతో సహవాసం పార్వతమ్మకు హాయిగా ఉంది. మనిషి
మనిషికి మనిషికి మధ్య ఉండే అనుబంధం అది ఏ రక్త సంబంధమో బంధుత్వమో అయి ఉండవసరం లేదు. రవ్వంత ప్రేమ, పిసరంత సేవాభావం సైతం మనుషుల మధ్య విడదీయరాని బంధాలు ఏర్పరుస్తాయని రుజువు చేసింది పార్వతమ్మ. నారాయణమ్మల అనుబంధం. నారాయణమ్మ పెద్దగా చదువుకోకపోయినా ఆమెకు పేషెంట్ సైకాలజీ తెలుసు. 90 ఏళ్ల వృద్ధుణ్ణి నువ్వు ఇంకో 10 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతావు అంటే అతని ముఖంలో జీవకళ వస్తుంది. అలాగే నారాయణమ్మ మాటలు పార్వతమ్మ ముఖంలోనూ కొత్త కళను నింపాయి. అమ్మగారు, మీకేమైనా తినాలనుంటే చెప్పండి, కోడలి గారికి చెప్పి చేయించి తీసుకొస్తాను అని పార్వతమ్మ ఏదడిగితే అది నిమిషాల మీద చేయించి తీసుకొస్తుంది నారాయణమ్మ. లేకుంటే దుకాణంలో కొన్న వస్తువును కొంగున ముడేసుకుని తెచ్చి ఆప్యాయంగా తినిపిస్తుంది. అలా నారాయణమ్మ సేవలో మరో 2 సంవత్సరాలు జీవిత శకటాన్ని సునాయాసంగా లాక్కొచ్చింది పార్వతమ్మ. ఎన్నేళ్లు బతికినా ఏదో ఒకరోజు జీవితంలో ఆఖరు రోజు కాక తప్పదు. 3 రోజుల నుంచి పార్వతమ్మకు ఒంట్లో బాగాలేదు. లాభం లేదని చెప్పాడు డాక్టర్. నారాయణమ్మకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఓ పక్క పార్వతమ్మ సేవలు చేస్తూనే మరో పక్క కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదేస్తూ ఇంట్లో బయటకు తిరుగుతుంది. మాటి మాటికి ముఖంలోకి తొంగి చూస్తూ అమ్మగారు, అమ్మగారు, నేను నారాయణమ్మను, కళ్ళు తెరిచి చూడండి అని బిగ్గరగా అరుస్తుంది. పార్వతమ్మ మైకంలో ఉంది, మరో లోకంలో ఉంది. అందుకే కళ్ళు తెరిచి చూడలేదు. సైగలు, నంగి మాటలు ఏవీ లేవు. దుఃఖం పొంగుకొచ్చింది నారాయణమ్మకు. వెంటనే గుళ్ళో పూజారి దగ్గరకు పరిగెత్తి పరిస్థితి చెప్పింది. అయ్యగారు, ఆ చావు పక్క మీద ఉన్న వాళ్లకు గరుడ పురాణం వినిపిస్తే మంచిదని, పుణ్యలోకాలకు చేరుకుంటారని ఒకసారి ఎప్పుడో గరుడ పురాణం చదువుతూ అన్నారు మీరు. ఒక్కసారి మా అమ్మగారింటికి వచ్చి ఆ పురాణం చదవండి, 4 ముక్కలు చెవిలో పడితే ఆ అమ్మ పుణ్యలోకాలకు పోతుందని అడిగింది. అడగటం ఆలస్యం. పురాణ పుస్తకం చంకన పెట్టుకుని వచ్చాడు పూజారి. నారాయణమ్మ వ్యక్తిత్వం ఆయనకు కొత్త కాదు. ప్రతి విషయాన్ని తరచి చూసి ప్రశ్నలేయటం, ఏది చదివినా అందులో మునిగిపోయి వినటం, విన్నది బాగా గుర్తుపెట్టుకోవటం వంటివి నారాయణమ్మలోని విశేషాలన్నమాట. ఎన్నోసార్లు ఆయన్ని ఎన్నో ఆశ్చర్యపరిచాయి. అందుకే అడగటం తడవు అక్కడికొచ్చాడు. 1 గంటలో పురాణ పఠనం పూర్తి చేశారు. పార్వతమ్మ ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుకుంటున్నాయి. శ్వాస అందటం లేదు. మంచం చుట్టూ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. పరిస్థితి గమనించిన నారాయణమ్మ ఒక్క పరుగున సందుకు వెళ్ళి గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో తులసి దళం వేసుకుని వచ్చింది. సుశీల చేతికిచ్చి, అమ్మగారు, అయ్యగారి చేతితో ఈ తీర్థం పోయించండి అంది దగ్ధమైన కంఠంతో. అంతవరకు తమకెవరికి ఆ ఆలోచన రానందుకు సిగ్గుపడ్డారందరూ. నువ్వే పొయ్యి అన్నట్లు సైగ చేసి గ్లాసు తను తీసుకుని తల్లి పక్కన కూర్చున్నాడు రామారావు. నారాయణమ్మ ఉద్ధరిణి తీసుకుంది. అమ్మకు నారాయణమ్మ చేతి తీర్థం తాగితే తృప్తి అని అతనికి తెలుసు. ఆ అర్హత ఆమె ఒక్కదానికే ఉందన్న విషయాన్ని కూడా గ్రహించాడు ఆయన. అమ్మగారు, నేను నారాయణమ్మను, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, ఇదిగో ఈ తీర్థం తాగండని ఒక పక్క ఏడుస్తూనే మరో పక్క పదే గట్టిగా పిలిచింది నారాయణమ్మ. పార్వతమ్మకు మాట చూపు పోయి 3 రోజులైంది. అయినా అక్కడ చూస్తున్న వాళ్ళందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ విచిత్రంగా కళ్ళు విప్పి చూసింది పార్వతమ్మ. ఆమె దృష్టి నారాయణమ్మ ముఖం మీదే కేంద్రీకృతమై ఉంది. మాట పూర్తిగా పడిపోయినందుకు ఆమె తల పక్కకు వాల్చేసింది. తులసీ తీర్థపు చుక్కలు గొంతులో మింగుడుపడ్డాయి. అదే ఆఖరి గుటక. పార్వతమ్మ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కర్మకాండల కార్యక్రమం యథావిధిగా నడుస్తున్నది. ఇంటి నిండా బంధువులు, మిత్రులు, సందడిగా హడావిడిగా ఉంది. అంతమంది మధ్య ఉన్న ఒంటరితనంతో బాధపడుతుంది నారాయణమ్మ. మాటికి పార్వతమ్మ పడుకున్న గదిలోకి వెళ్ళి మంచం చూసుకుని వస్తుంది. అక్కడికి వెళితే ఆమెను చూసినట్లే అనిపిస్తుంది. తద్దినం రోజు గారెముక్క నోట్లో పెట్టుకుంటూ బౌర్మని ఏడ్చింది. 13వ రోజు తన గుడ్డ సంచి చంకన పెట్టుకుని వెళ్ళొస్తాను చిన్నమ్మగారు అంటూ సుశీల దగ్గరకు వచ్చింది. సుశీల ఆశ్చర్యపోయింది, చాలా బాధపడింది. నారాయణమ్మ, నువ్వు అత్తగారి సేవ కోసమే ఇక్కడికి వచ్చావా? ఇంటి మనిషిగా అందరికీ అలవాటయ్యావు. నువ్వు వెళ్ళిపోతే మేమంతా చాలా బాధపడతాం. నువ్వు ఇక్కడే ఉండిపో. నువ్వు ఏ పని చేయనక్కర్లేదు. ఇల్లు కనిపెట్టుకుని ఉండు చాలు, నీకు ఏ లోటు రానియం అంది నారాయణమ్మ. లాంటి మంచి మనిషిని పోగొట్టుకోవటం ఇష్టం లేక. కానీ నారాయణమ్మ తల అడ్డంగా తిప్పి, అమ్మ, ఆ ఎదురింటి బంగ్లాలో ముసలమ్మ ఏదో బొమికల వ్యాధితో మంచాన పడుందంట. ఎప్పుడో రమ్మని కబురు చేసినా ఈ పెద్దమ్మగారిని వదిలిపెట్టి పోలేకపోయాను. మీ మాటను కాదంటున్నందుకు క్షమించండి. మీకు మీ ఇల్లును కనిపెట్టుకుని ఉండటానికి మరో మనిషి ఎవ్వరైనా దొరుకుతుంది. ఇక్కడికన్నా నా అవసరం అక్కడ ఎక్కువ ఉందనిపిస్తుంది. కనుకనే వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి అని వెళ్ళిపోయింది. ఊరందరి మనిషి అయిన నారాయణమ్మ స్వార్థంతో ఆమెను తనింట్లోనే ఉంచుకోవాలన్న ఆలోచన వచ్చినందుకు తన్ను తానే నిందించుకుంది సుశీల. వెళ్తున్న నారాయణమ్మ వంకే చూస్తూ ఉండిపోయింది సుశీల. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.